శిశిరకి ఏ అనుమానం రాలేదు కదా? నేను కుడి చేత్తో చేసే పని నా ఎడం చేతికి కూడా తెలీదు. అనుమానం వచ్చినా ఏదో జరిగిందని తెలుసుకున్నా ఈ పనులన్నీ నా వల్లే అయ్యాయని ఎక్కడా బయటపడతాం. అలా అయితే పర్వాలేదు, కానీ ఒక్కసారిగా పెద్ద అమౌంట్లు కాకుండా చిన్న చిన్నగా డైవర్ట్ చేయి, అప్పుడు అనుమానం కూడా రాదు. వాటిల్లో నేను ఎక్స్పర్ట్ అమ్మా. ఆ గుణ వల్ల ఎలాంటి సమస్య రాదుగా, ఎక్కడా బయటపడడుగా. బయటపడితే జీవితాలు తారుమారవుతాయని అతనికి తెలుసు. ఆ విషయంలో నాతో కాస్త జాగ్రత్తగానే ఉంటాడు. చాలా నమ్మకస్తుడు. అలాంటి నమ్మకస్తుడు లేకపోతే మనకి కష్టం. మనకు కూడా ఒక రైట్ హ్యాండ్ ఉండాలి కదా. జాగ్రత్త, అది మొదటికే మోసం రాకూడదు. అంత భయపడే పరిస్థితి రాదమ్మా. నా భయం శిశిర గురించి. ఈ మధ్య ప్రతిదానికి ఏదో ఒక సీన్ చేయాలని చూస్తుంది. అవును, అందుకే నాకు కూడా తన మీద పీకల దాకా కోపం వస్తుంది. కానీ నువ్వు కొంచెం సహనంగా ఉండు. తన మీద మనకి అధికారం జారిపోతే అసలు మాటే వినదు. భయం కూడా ఉండాలి. ఆ పని ప్రేమతో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రేమగా ఆ పని చెయ్యి. తనకి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో. నిన్నెవరడిగారే కాఫీ? నువ్వెప్పుడొచ్చావు అసలు? ఇప్పుడే జస్ట్ కమ్మింగ్ అండి. ఇలా ఎవరైనా పర్సనల్ గా మాట్లాడుకునేటప్పుడు రాకూడదని తెలీదా? ఇంకోసారి ఇలా వచ్చేటప్పుడు అడిగి మరీ రా. అర్థమైందా? ఐ అండర్స్టాండింగ్ అండి. ఆయన మీకెందుకు ఫియరింగ్ అండి? అధిక ప్రసంగం చేయకుండా ఎక్కడి నుంచి వెళ్ళు. ఓకే, ఐ గోయింగ్. కాఫీ టేకింగ్. వెళ్ళు. దీనికి కూడా మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలియకూడదు.